హైదరాబాద్లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో గల హార్టికల్చర్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారుగా పోచారం శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ వ్యవసాయ సలహాదారుగా పదవి బాధ్యతలు చేపట్టిన పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో పలు గణనాథుని మండపాల వద్ద రాష్ట్ర కోఆపరేటివ్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి దర్శించుకొని పూజలు చేశారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని పలు గణనాథులను బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని వినాయక్ నగర్లో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని, కంజర్లోని మహాత్మా జ్యోతి బాపులే బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఆరోగ్య మేళకు విశేష స్పందన లభించింది. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి ఆశయాలను అమలు చేయడమే వారికిచ్చే ఘనమైన నివాళి అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ కొనియాడారు. నగరంలోని బైపాస్ రోడ్లో ఖేలో ఇండియా ఆధ్వర్యంలో సౌత్ జోన్ మహిళల సైక్లింగ్ లీగ్ పోటీలను ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ కలిసి ప్రారంభించారు.